ఒకప్పుడు వరుడు కావలను అని వినేవాళ్ళం అండి. మ్యాట్రిమోనీలో గాని, పెళ్లి పెద్దల్లో గాని, న్యూస్ పేపర్‌లో గాని వరుడు కావలను అనేవాళ్ళమి. ఇప్పుడు ఆ పొజిషన్‌లో వరుడు పోవలను అని అనాలేమో. ఎందుకలా అంటున్నానంటే మీకు తెలియంది కాదు. గత 3 నెలలుగా మనం ఎలాంటి న్యూస్ వింటున్నామో మీకు తెలియంది కాదు. హనీమూన్ పేరు చెప్పేసి పాపం అన్యం పుణ్యం ఎరగని ఒక మగబ్బాయిల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఒకప్పుడు హనీమూన్ అంటే ఒక మంచి మెమరీ అనమాట. స్వీట్ మెమరీ, రొమాంటిక్ పూలు, స్వీట్స్, పళ్ళు, డ్రింక్స్ ఇలా ఉండేది. కానీ ఇప్పుడు హనీమూన్ అనేసరికి ఏమిటంటే రక్తసిక్తం, పీడకల, సుపారీ కిల్లర్స్, మర్డర్స్ ఇలాగా అయిపోయిందండి. అందుకే మగవాళ్ళు, కుర్రాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే భయపెక్కిపోయే పరిస్థితి అనమాట. మీరు అనొచ్చు, ఏరా ఎక్కడో జరుగుతుంది 1,00,000 మందిలో ఒకటి, 1,00,00,000 మందిలో ఒకటి. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక మంచి వైట్ పేపర్ తీసుకుని ఒక మంచిగా సర్కిల్ దిద్దండి. సర్కిల్ దిద్ది ఒక చిన్న బ్లాక్ స్పాట్ పెట్టండి. మనుషులు, జనాలు, పబ్లిక్ మీరు ఎంత బాగా సర్కిల్ తీసారన్నది చూడరు, కానీ ఆ బ్లాక్ స్పాటే చూస్తారు. అంతెందుకండి, మన బాడీలో కూడా కాళ్ళకి చాలామంది బ్లాక్ వేర్ కట్టుకుంటారు కదా, బ్లాక్ దారం, దాన్నే ఫోకస్ చేస్తాం. కానీ ప్రపంచం ఎలాంటిదంటే మంచి కన్నా చెడే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి దీని ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంటుందండి. ఇప్పటికైనా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి పెళ్లి చేసే ముందు శుభ్రంగా మాట్లాడుకోండి. ఎవరైనా లవ్వర్ ఉందా, అఫేర్ ఉందా, ఏమైనా ఉన్నాయో కనుక్కోండి. కనుక్కున్న తర్వాత పెళ్లి చేసుకోండి. ఇది నేను ఓన్లీ ఆడవాళ్ళకి చెప్పట్లేదు, మగవాళ్ళకు కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. టెంపరరీ ప్లెజర్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ అండ్ వెరీ వెరీ కాషియస్ అండి. అర్థమైందండి. కాబట్టి లైఫ్ అన్నది ఒకసారి ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.